పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 60వ వార్డ్ శ్రీహరిపురం మెయిన్ రోడ్డు గణపతి మందిరం ప్రాంగణంలో అన్న ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వియ్యపు సన్యాసిరావు హాజరై కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజమే దేవాలయం, పేద ప్రజల దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి అతి తక్కువ కాలంలో 9 నెలలలో పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల ఆశీస్సులతో అన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీ రామారావు పేదల ఆకలి తీర్చడానికి ₹2 కిలో బియ్యం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏర్పాటు చేశారు. అది దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేశాయి. మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు, ఆడవారికి ఆస్తిలో మగవారితో సమానముగా ఆస్తి హక్కు, ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కింది. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మజ్జిగ చలివేంద్రం ఆటోలో వెళుతున్న ప్రజానీకానికి, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు, బాటసారులకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వేలాది మందికి మజ్జిగ చలివేంద్రం స్వీట్ సీనియర్ ఎన్టీఆర్ కార్యకర్తలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరిని కొండబాబు, ఉపనాతిహరి, పళ్ల కనకరాజు, శేఖర్, రిమ్మనపూడి వెంకటేశ్వరరావు, సీఎం రాము, కోపనాతి సోమశేఖర్, ఆడారి నరసింహమూర్తి, పోతాబుత్తుల కన్నబాబు, కర్రీ రామారావు, పల్లా గోపాల్, వియ్యపు వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 60వ వార్డ్ శ్రీహరిపురం మెయిన్ రోడ్డు గణపతి మందిరం ప్రాంగణంలో అన్న ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వియ్యపు సన్యాసిరావు హాజరై కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజమే దేవాలయం, పేద ప్రజల దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి అతి తక్కువ కాలంలో 9 నెలలలో పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల ఆశీస్సులతో అన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీ రామారావు పేదల ఆకలి తీర్చడానికి ₹2 కిలో బియ్యం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏర్పాటు చేశారు. అది దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేశాయి. మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు, ఆడవారికి ఆస్తిలో మగవారితో సమానముగా ఆస్తి హక్కు, ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కింది. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మజ్జిగ చలివేంద్రం ఆటోలో వెళుతున్న ప్రజానీకానికి, బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు, బాటసారులకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వేలాది మందికి మజ్జిగ చలివేంద్రం స్వీట్ సీనియర్ ఎన్టీఆర్ కార్యకర్తలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరిని కొండబాబు, ఉపనాతిహరి, పళ్ల కనకరాజు, శేఖర్, రిమ్మనపూడి వెంకటేశ్వరరావు, సీఎం రాము, కోపనాతి సోమశేఖర్, ఆడారి నరసింహమూర్తి, పోతాబుత్తుల కన్నబాబు, కర్రీ రామారావు, పల్లా గోపాల్, వియ్యపు వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3వ జయంతి సందర్భంగా శ్రీహరిపురం గణేష్ మందిరం వద్ద ఎన్టీఆర్ అభిమానుడు పల్ల అప్పలనరసయ్య, పల్ల కనకరాజు, కొండబాబు, వంశీరావు గారు, అలాగే శ్రీరామ్ రాము గారు, కన్నబాబు, హరి రామారావు గారు, నిమ్మనపూడి వెంకటేశ్వరరావు గారు, మాతప్పలరాజు గారు, వెంకటేశ్వర గారు, అలాగే మంచి అభిమానంతో వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జయంతి అలాగే వర్ధంతి కూడా ఈ అభిమానులు చేయడం జరుగుతుంది. సుందరరావు గారు అలా మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో బంగారు శంకర్రావు గారు అలా ఇంకా చాలామంది ఈ కార్యక్రమానికి ఆర్థికంగా ఎవరిదైనా డొనేషన్ అడగకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందువల్లంటే ఈ భారత ప్రాంతంలో కాకుండా ఇంకా అభిమానులు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడం కోసం బడుగు బలహీన వర్గాల కోసం వారి యొక్క జీవితాన్ని మార్చడానికి ఎంతో మంచి ఆర్థికంగా మంచి యాక్టర్ అయి ఉండి సినిమాల్లో లక్షలాది కాదు కోట్లాది రూపాయలు సంపాదించే టైంలోనే మరి ఈ పేదల గురించి ఆలోచించి మరి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. దానివల్ల ఏంటంటే 9 నెలల కాలంలోనే మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి విజయడంగా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ప్రపంచంలోనే ఒక ఎన్టీ రామారావుకే తప్పిందని చెప్పి ఈ సభకు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ పారిశ్రామిక ప్రాంతంలో కాకుండా ఎంతోమంది సామాన్యులు కూడా రాజకీయ తెలియని కూడా రాజకీయం నేర్పుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు ఒక నూతన చైతన్యం తీసుకొచ్చి తెలుగువాడు అంటే ఒక మద్రాసు వాడు అనేవారు. అలాంటిది ఏంటంటే తెలుగువాడు యొక్క ఉనికిని చాటి చెప్పి మరి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పార్టీగా మరి నిలబెట్టిన ఎన్టీ రామారావుకి మొట్టమొదటిసారిగా పేదల కోసం కిలో ₹2 పథకాన్ని ప్రవేశపెట్టింది. అదెంతో పేదలకు ఎంతో ఉపకారం జరిగింది. అదే ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా ఆ పథకాన్ని మరి దేశం మొత్తం మీద కూడా అది అమలు చేయడం జరిగింది. అది రారాజుగా ఉండి అలాగే రాజకీయ రంగంలో కూడా రారాజుగా పెరిగినటువంటి ఒక ఎన్టీ రామారావుకి ఆ సీట్లు దక్కిందని చెప్పి ఈ సభగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే స్త్రీశక్తి మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీ రామారావు. ఈ యొక్క అనేకమైన కార్యక్రమం 1 కాదు 2 కాదు అనేకమైన కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు మరి ఈ సమాజం కోసం సమాజ శ్రేయస్ కోసం పేదవారి కోసం ఎంతో కార్యక్రమాలు చేశారు. కూడు గుడ్డ నీడ ఇవన్నీ కూడా ఎంతో కార్యక్రమం చేశారు. వారికి ఈ జయంతి సందర్భంగా మాకు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహక వాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చదువుతున్నాం. 1983 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. 1983కి ముందు అసలు పల్లెటూరు విలేజ్ వాతావరణంలో ఎక్కడో కూడా అసలు తెల్లన్నం అనేది దొరికేది కాదు. గంటలను కోళ్ళు చేసుకొని బట్టి కాళ్ళు గడిపేవారు. అలాంటి ఎన్టీ రామారావు 83 పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారికి కిలో ₹2 బియ్యం ₹2 బియ్యం ప్రవేశపెట్టారు. తర్వాత కూడు మేడ వసతి కల్పించారు. అందరికీ సమాన న్యాయం కల్పించారు. ఆడవాళ్ళకి సమాన ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అలాగే నెక్స్ట్ సినీ రంగంలోనే వాళ్ళు వెలిగే నందమూరి తారక రామారావు గారు ఈరోజు నా వల్ల ఈ ప్రజల వల్ల కానీ నేను ఎంతవాళ్ళు అయ్యాను అని చెప్పి అదర్శంతోనే ప్రజలకు నేను ఏదో సేవ చేయాలి, వాళ్ళకి నేనేదో నా ద్వారా నేను పెద్దాలని చెప్పి ఉద్దేశంతోనే అంత రాజకీయంలో సినీ పరిశ్రమ ఉన్నప్పుడు కూడా సినీ పరిశ్రమ రంగాన్ని ఉంచుకొని ప్రజల కోసము సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఆ రోజునే 1982 సంవత్సరాలు పార్టీ స్థాపించి మార్చి 22 పార్టీ స్థాపించి 9 నెలల అనకకాలంలోనే పార్టీకి అధికారులు తీసుకొచ్చిన ఘనత ఎవరితో ఉన్నట్టు ఆ టైం ఎన్టీ రామారావు గారికి పట్టుకుంది. ఆ సమయంలో ఉన్న పేదలకు
రూపాయలు కిలో బియ్యం ఉండడానికి ఉండడానికి చేనేత వస్త్రాలు కూడా సమర్పించి ఆ రోజున దేవాలయం ప్రారంభించే 9 ఉన్నారు. ఈరోజు అదే ప్రభుత్వం అదే కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తూ పేదల కోసం స్త్రీల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అదే ఈ పార్టీలోనే కార్యకర్తలు కూడా అదే పార్టీకి కూడా అన్నదాతగా నిలిచారు. మీరు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పార్టీలో కొనసాగుతుంది. ఆ పార్టీకి ఎంతో భక్తులు